సో మనం అందుకోసమని అక్కడికి వెళ్ళి నేరుగా వాళ్ళు ఏం చేస్తున్నారో అవి తెలుసుకొని అక్కడికి మనకు ఆవులు తట్టుకొని ఉండగలవా లేవా అనేది చూసుకొని సెలెక్ట్ చేసుకొని తెచ్చిన ఆవులు అనమాట ఇవి. సో మనం కూడా ఇక్కడ వాటికి కొంత బొబ్బర వేస్తాము, పచ్చిదే బొబ్బర, పెసలు, మినుములు ఇట్లాంటి పప్పు ధాన్యాలు ఆహారంగా వేసుకొని కొంతవరకు వాటిని కలుపుకొని మన ఇచ్చే గడ్డితో పాటు ఇస్తుంటాము. దానిలో కూడా పప్పులు వండేటట్టుగా, ఇంకా వరి తవుడు ఉండేటట్టుగా, గానుగల నుంచి వచ్చినటువంటి నూనె తీసిన తర్వాత మిగిలినటువంటి ఆ కేక్స్ ఏవి ఉంటాయి, ఆయిల్ కేక్స్, అవి ఇస్తాం మనము. అందులో కుసుమ కూడా ఎక్కువ ఇస్తాం మనము. కుసుమ కూడా కోల్డ్ ప్రెస్ ఉంది మన ఫ్రెండ్ వాళ్ళకి, మిత్రులకి. సో వాళ్ళ దగ్గర నుంచి మనం తీసుకొస్తాము. అంటే ఎట్లుంటుంది అంటే దాదాపు వస్తువు మార్పిడి లాగానే ఉంటుంది. అంటే నేను వాళ్ళకి నెయ్యి ఇవ్వడము, వాళ్ళు మనకు ఆయిల్ కేక్స్ ఇవ్వడము, ఇట్లా చేస్తుంటారు అన్నమాట. ముందుగా అయితే మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టింది మెయిన్ ఏంటంటే, ఫస్ట్ నేను ఒక ఆవును తెచ్చుకున్నానండి. ఒక ఆవు తెచ్చినప్పుడు నాకు అది 60,000 అయింది. అంటే ఇప్పుడు 4 ఏళ్ల క్రితం ఒక ఆవు తెచ్చుకున్నప్పుడు దానికి అక్కడ 60 నుంచి 65,000 మనకు ట్రాన్స్పోర్ట్ తోటి వచ్చింది మన దగ్గరికి. తర్వాత ఇంకో 2 ఆవులు కావాలన్నప్పుడు మనకు ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉండేది. మన దగ్గర ఎవరైతే పాలు తీసుకుంటారో వాళ్ళ సపోర్ట్ తీసుకున్నాం. ముఖ్యంగా చంద్రశేఖర్ గారు అని ఉంటారండి, జనహిత ఆర్గానిక్ స్టోరు. నాకు 2 ఆవులకి హెల్ప్ చేసారు. అంటే మీరు 2 ఆవులు తీసుకొచ్చుకున్నానా, నీకు ఇంకా ముందుకు వెళ్తుంది, అక్కడ కూడా వాళ్ళు వస్తారు కదా, అంటే వాళ్ళ వినియోగదారులు చాలామంది ఉన్నారు. సో వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి మన దగ్గర పాలు తీసుకుంటారు అనేసి నాకు 2 ఆవులకి వాళ్ళు ఆర్థికంగా సహాయం చేసి తెచ్చుకోమన్నారు. సో తెచ్చుకున్నాం. తర్వాత నిదానంగా వాళ్ళది అంటే మనకు ఏదైతే ఉందో వాళ్ళకి పాల రూపంలో, నెయ్యి రూపంలో మనము తీర్చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకా చేయుతాను, అంటే ఇంకా తెచ్చుకోవచ్చు, మనం ఇంకా పెంచుకుంటే బాగుంటుంది కదా అవకాశం అనేసి అప్పుడు మనము వేరే చోటికి ఎక్కువగా ఆవులు అనుకూలంగా ఉండడానికి ఇక్కడ ఉన్న ప్లేస్ సెలెక్ట్ చేసుకున్నాం. అంటే ఇక్కడ ఏంటంటే 8 ఎకరాలు విశాలంగా ఉంటుంది, ఆవులు తిరగడానికి అనుకూలంగా ఉంటుంది, మరియు నీళ్ళు మంచి శ్రేష్టమైన నీళ్ళు ఉంటాయి ఇక్కడ. అంటే ఎక్కడ కూడా ఫ్యాక్టరీలు లేవు, భూగర్భ జలాలు కూడా మంచిగా ఉన్నాయి స్వచ్ఛంగా. సో దానికోసమని ఎప్పుడు కూడా ఆవులు తిరిగి మేస్తేనే బాగుంటుంది. అలా అనేసి మనం ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మనకు జీవితం మలుపు తిరిగింది అనమాట. అంటే ఎప్పుడైతే 3 ఆవులు 4 ఆవులు ఉన్నాయో ఇప్పుడు దాదాపు మనకు 40 ఉన్నాయి. అంటే కేవలం ఆవులే 30 ఉన్నాయి, దూడలు అన్నీ కలుపుకుంటే 40 పైన ఉంటాయి. నేను ఆవుల విషయంలోనే మీకు 30 ఆవుల వరకు మన దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నాయి. అందులో మేలు జాత ఆవులని మనము ఇంకా వాటి నుంచి పిల్లలు, వాటిని ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడే ఈనిన ఆవులు మన దగ్గర చాలా ఉన్నాయి. అంటే కొనుక్కొచ్చింది 5-6 ఆవుల తర్వాత ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగినాయి మనకు 3-4 సంవత్సరాలలో రెట్టిపోయినాయి అన్నమాట.